ఓం 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 శ్రీ గురుభ్యో నమః. అథ ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ద్వితీయాధ్యాయ ప్రథమావల్లి ఆత్మతత్వాన్ని గురించి వివరిస్తూ అగ్నిలో బ్రహ్మదృష్టి, ప్రాణములో బ్రహ్మదృష్టి, ఇంతవరకు మనము 9వ మంత్రం వరకు చెప్పుకున్నాం. ఏ విధంగా అయితే అరణిలో ఉండేటువంటి అగ్ని యజ్ఞకుండంలో ప్రజ్వలింపచేసి అందులో ఆహుతులు ఇచ్చి యాజకుడు ఫలితాన్ని పొందుతాడో, అదేవిధంగా హృదయ గుహలోనే ఉన్నటువంటి ఈ అగ్నిని, అంటే ఈ ఆత్మని గ్రహించుకోవాలి. ఆ విధంగా రక్షించబడుతుంది. అదేవిధంగా యోగులు ఏ విధంగా అయితే ధారణ ద్వారా తమ లోపల ఉండేటువంటి అగ్నిని ధ్యానముతోటి వృద్ధి చెందిస్తూ ఉంటారో, యాజకులు ఏ విధంగా అయితే వృద్ధి చెందిస్తూ ఉంటారో, విషయములు అనేటువంటి ఆహుతుల ద్వారా అర్పణ జరుగుతోంది లోపల ఉండేటువంటి ఆత్మకి. అదే ప్రాణము అని కూడా ఇంకొక ఉదాహరణలాగానండి. లేకపోతే ప్రాణమే బ్రహ్మ, ఆ ప్రాణములో ఎందు బ్రహ్మదృష్టి. ఇది 9వ మంత్రంలో యతశ్చోదేతి సూర్యో అస్తం యత్ర జగచ్చతి తం దేవాః సర్వే అర్పితాః తత్ ఉ నా అత్యేతి కశ్చన ఏతత్ వైతత్. దీన్ని వివరణ అందరికీ తెలిసినటువంటిదే, కాకపోతే ఇదే అది అనేటువంటిది గ్రహించుకోలేకపోతున్నారు. ఎందుకు అనేటువంటిది కూడా దానికి కారణం చెప్పారు. బహిర్ముఖతం అయినప్పుడు అంతర్ముఖత్వంలో ఉండేటువంటి విశేషాలు తెలియకుండా పోతాయి. దీనికి ఇంకా ఉదాహరణ చెప్పాలి అని అంటే, మీరు మెలుకొనే ఉన్నారు, ఇంట్లో ఏదో టీవీ, ఇలాంటి సంఘటనలు జరిగినాయి కూడా. ఇంట్లో టీవీలో ఏదో చూస్తున్నారు, అందులో లీనమైపోయి చూస్తూ ఉన్నారు. మీ వెనక నుంచే ఎవరో ఒక దొంగ ఇంట్లోకి వచ్చి ఏదో వస్తువు ఎత్తుకుని పోయాడు. అది మీరు గ్రహించే స్థితిలో లేరు. ఆ దొంగ నడిచిన శబ్దం కానీ, ఆ అలికిడి కానీ ఇవి గ్రహించేటువంటి స్థితిలో లేరు. దీనికి కారణం ఏంటి? దృశ్యంలో లీనమైపోయి ఉన్నారు. టీవీలో కనిపించేటువంటి దృశ్యంలో లీనమైపోయి ఉన్నారు. ఇలాంటివి మనం ఈ మధ్య చాలా చూస్తూ ఉంటాం. మొబైల్ చూస్తూ నడుస్తూ ఉంటారు, టక్కమని ఆ పక్కన ఉన్నటువంటి గుంతలోనే పడిపోతూ ఉంటారు. ఇలాంటివి కారణం ఏంటి అంటే, ఒక వస్తువులు ఒక విషయంలో మునిగిపోయినప్పుడు ఇంకొక విషయాన్ని గ్రహించేటువంటి శక్తి మనస్సుకి సన్నగిలుతుంది. మనస్సు ఎప్పుడూ కూడా ఒకే విషయం మీద ప్రవర్తిస్తుంది. అంటే శబ్దము వింటూ ఉంటే రుచిని తెలుసుకోలేదు, రుచిని తెలుసుకునేటప్పుడు దృశ్యాన్ని తెలుసుకోలేదు. కానీ మనకి సహజంగా ఏమనిపిస్తుంది, నేను తింటూ టీవీ చూడగలుగుతున్నాను కదా, నేను తింటూ టీవీ చూస్తూ అందులో వచ్చేటువంటి డైలాగులు వింటున్నాను. అంటే ఇక్కడ నేను 3 పనులు చేస్తున్నాను కదా, ఉన్నది మనసు ఒకటే అంటున్నారు, ఒకటే పని చేయగలుగుతుంది అంటున్నారు. 3 ఎలా జరుగుతున్నాయి? దీనికి కారణం ఏంటంటే, మనస్సు ఇంత వేగంగా ఒకదాని నుంచి ఒకదానికి షిఫ్ట్ అయ్యి అన్నిటినీ గ్రహిస్తోంది. ఇది దృశ్యం నుంచి శబ్దానికి, శబ్దం నుంచి రసనానికి, ఇలా వీటి యందు వెంటనే మారిపోతోంది అని తెలుసుకునేంత అవకాశం లేకుండా పోతోంది. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. మామూలుగా చలనచిత్రం చూస్తూ ఉంటాం. చలనచిత్రం అంటే ఏంటి? వీడియో చూస్తున్నాం అనుకోండి, ఒక వీడియో చూస్తున్నారు. వీడియోలో ఆ తీసినటువంటి ఒక చిత్రము మనకి కదులుతూ ఉన్నట్టుగా కనపడాలంటే సెకండ్కి ఇన్ని ఫ్రేమ్లు అవి మూవ్ అవ్వాలి. సెకండ్కి ఒక 20 ఫ్రేమ్లో ఏదో ఉంటుంది, ఆ లెక్క మర్చిపోయాను నేను. అంత స్పీడ్లో కదిలినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కదులుతూ ఉన్నట్టు, నాట్యం చేస్తున్నట్టు, ఏదో మాట్లాడుతున్నట్టు, ఇలాంటివన్నీ కూడా భ్రాంతి కలుగుతుంది. అంటే అదర్వైజ్ అది చలనచిత్రం అనేటువంటిది అచలన చిత్రమే. అదేవిధంగా మనస్సు ఇంత వేగంగా కదిలిపోతోంది. నేను ఇప్పుడు దృశ్యాన్ని చూస్తున్నాను, నేను ఇప్పుడు శబ్దాన్ని వింటున్నాను, నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను అని వాటి మధ్య ఉండేటువంటి చాలా చిన్నది అయినటువంటి సూక్ష్మమైనటువంటి ఆ విరామాన్ని పట్టుకోలేకపోతున్నాం.
ఎందుకని అంటే అందులో బాగా మునిగిపోయి ఉన్నాం కాబట్టి తెలుసుకోలేకపోతున్నాం. దీన్ని ధ్యానం చేయటం ద్వారా ఆ విరామాన్ని తెలుసుకుని ఆ విరామం మీద ఫోకస్ చేయటం, ఇది కూడా ఒక పద్ధతి ఉంది. విజ్ఞాన భైరవ తంత్రంలోనే ఉంటుంది, యోగ వాసిష్టంలోనే వచ్చింది ఈ టెక్నిక్. అలాగే విజ్ఞానవాదులు లేదా సాంఖ్యంలో కూడా క్షణయోగము, క్షణధ్యానము అని చెప్తారు. క్షణక్షణానికి మారిపోయేటువంటి వీటి మధ్యలో ఉండేటువంటి దాన్ని పట్టుకోగలగటం అన్నమాట. అది చేసినప్పుడు మనస్సు అంతర్ముఖత్వాన్ని సాధిస్తూ ఉంటుంది మెల్లమెల్లగా. ఏదో ఒక సాధన అనేటువంటిది లేకపోతే ఎప్పటికీ అది సిద్ధించదు. సో ఓవరాల్గా దీనికి కారణం ఏంటి అని అంటే, సూర్యోదయాన్ని గ్రహించేటువంటిది నీలో ఉండేటువంటి చైతన్యమే సూర్యోదయం అయ్యింది అని గ్రహిస్తోంది, సూర్యుడు అని గ్రహిస్తోంది, చంద్రుడు అని గ్రహిస్తోంది, నక్షత్రాలను గ్రహిస్తోంది, ఇల్లు, ఈ గది, ఆ గది. కాకపోతే అది గ్రహిస్తోంది అని తెలుసుకునే అంత విరామం కూడా లేకుండా అందులో మునిగిపోయింది మనస్సు. అందుకని ఇది తెలుసుకునేటువంటిది లోపల ఉంది అనేటువంటిది మర్చిపోతుంది. సో ఇదంతా కూడా 9వ మంత్రం దాకా మనం చెప్పుకున్నాం. యతశ్చోదేతి సూర్య అస్తం యత్ర చ గచ్చతి తం దేవాః సర్వే అర్పితాః తత్ ఉ నా అత్యేతి కశ్చన ఏతత్వైతత్. ఆ చైతన్యాన్ని అతిక్రమించి, ఆ పరబ్రహ్మని అతిక్రమించి ఏ జీవి కూడా, అంటే ఆ బ్రహ్మ స్తంభ పర్యంతం ఏది కూడా ప్రవర్తించలేదు. అది తెలుసుకోలేకపోతున్నాం అంతే. దీన్నే మరింత వివరంగా తదనంతర మంత్రాల్లో చెప్పుకుంటాము. 10వ మంత్రానికి వెళ్ళేటప్పుడు మంత్రాత్పూర్వం కించిత్ భాష్యం అస్తి. యత్ బ్రహ్మాది స్థావరాంతేషు వర్తమానం తత్తత్ ఉపాధిత్వాత్ అబ్రహ్మవత్ అవభాసమానం. అంటే ఇది బ్రహ్మ కాదు. ఇప్పుడు బ్రహ్మం, ఇది బ్రహ్మమే, ఇది పరబ్రహ్మమే అని తెలుసుకుంటే ఇంకా సమస్య లేదు. అది బ్రహ్మ కానట్లుగా అవభాసమానం, అలా భ్రాంతి కలుగుతోంది. అవభాస అంటారు దాన్ని వేదాంతిక పరిభాషలో. ఏమిటది అవభాస? అట్లా కల్పించేటువంటిదంటే సంసారి అన్యత్ పరస్మాత్ బ్రహ్మణ ఇతి మా భూత్ కస్యచిత్ ఆశంక ఇది ఇదం ఆహా. బ్రహ్మ దగ్గర నుంచి స్థావరం వరకు, అంటే ఒక చిన్న తృణ గడ్డిపోచ వరకు కూడా సంపూర్ణంగా అన్ని భూతాల్లోనూ ఉండేటువంటి, అంటే భిన్న భిన్నమైనటువంటి ఉపాధుల ద్వారా ఇది బ్రహ్మము కాదు, నేనే స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి గడ్డిపరక కూడా అహంభావం ఉంటుంది, దేహానికి అహంభావం ఉంటుంది, చిన్న కీటకానికి అహంభావం ఉంటుంది. ఇటువంటి ప్రవర్తన ఏ విధంగా అయితే వీటన్నిటినీ ప్రకాశింపచేస్తూ బ్రహ్మమును, పరబ్రహ్మము కనపడకుండా ఉన్నట్లుగా చేస్తోందో, ఆ సంసారి జీవము పరబ్రహ్మము కంటే భిన్నము అనేటువంటిదే అసలు పెద్ద దోషము, భ్రాంతి. అంటే ఏంటి? నేను ఆ పరబ్రహ్మమును కాదు అనేటువంటి భ్రాంతిలోనే జన్మజన్మల నుంచి బ్రతికేస్తున్నారు. అందరం బతికేస్తున్నాం అలా. నువ్వెవరు అనగానే ఏం చెప్తున్నారు? నేను ఫలానా, మాది ఫలానా ఊరు, నేను ఫలానా చదువు, ఫలానా వ్యాపారము, వృత్తి, వయస్సు, ఇవన్నీ దేహంతో తాదాత్మ్యత చెంది దేహమే నేను అనుకోవటమే భ్రాంతి. కానీ ఈ దేహాన్ని నడిపించేటువంటి చైతన్యం నువ్వు ఈ దేహం కాదు. నువ్వు ఈ దేహం అయితే ఈ దేహం పతనమైనప్పుడు నువ్వు పతనం అయిపోయినట్లే. కానీ అది జరగదు. ఈ భేద దృష్టి ఏదైతే కలుగుతుందో దీన్నే ఇంకొంత విమర్శనాత్మకంగా ఉపనిషత్కారులు చెప్తున్నారు. 10వ మంత్రంలో. 10వ మంత్రం చెప్పుకుందాం. ఓం యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యో సమృత్యుమాప్నోతి య ఇహ నానేవ పశ్యతి. కలిసి చదువుదాం. ఓం యదేవేహ తదముత్ర యదముత్ర తదన్విహ మృత్యో సమృత్యుమాప్నోతి య ఇహ నాన్ ఏవ పశ్యతి. పదచ్ఛేదం. ఓం యత్ ఏవ ఇహ తత్ అముత్ర యత్ అముత్ర తత్ అన్విహ మృత్యోః సహ మృత్యుం ఆప్నోతి యః ఇహ నానేవ నా అనేవ పశ్యతి. ఏదైతే తత్వము దేహేంద్రియ సంఘాతంతో కూడినటువంటి ఈ దేహేంద్రియ సంఘాతం లోపల ఉండి ప్రకాశింపచేస్తోందో అన్నిటినీ, అదే
దేహానికి పరంగానూ ఉంటుంది. అన్యత్ర అంటే దేహానికి పరంగా. దేహానికి పరంగా అంటే ఏంటి? ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే విషయాలు, విషయాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి, బుద్ధి కంటే సమిష్టి హిరణ్యగర్భుడు, ఆయన కంటే అవ్యక్తము, అవ్యక్తం కంటే పరమైనటువంటిది సహ పురుష. అంతవరకు అంటే ఆ పురుషుడు ఏదైతే అని అంటున్నామో పరమాత్మ, అదే పరము అంటాం. పరమాత్మనే పరము అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆ పరమాత్మే నీలోనూ ఉన్నారు, ప్రతి జీవులోనూ ఉన్నారు. ఇది ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ముక్తులవుతారు. ఇది తెలుసుకోలేకుండా నేను వేరు, పక్కింటి వాళ్ళు వేరు అంటే ఇక్కడ వేరు అంటే దేహపరంగా కాదు, నేను దేహం అనేటువంటి భావనలో చూస్తున్నంత వరకు కూడా ఈ పరమాత్మతత్వం అర్థం కాదు. నేను వేరు, పక్కింటి వాళ్ళు వేరు, ఒక కుక్క వేరు, ఒక గోవు వేరు, ఒక ఏనుగు వేరు అనేటువంటిది దేహాలని వివరించి చెప్పడం గురించి కాదు. నాలో ఏదైతే చైతన్యం ఉందో అదే ఒక కుక్కలోనూ ఉంది, అదే ఒక ఆవులోనూ ఉంది, ఒక ఏనుగులోనూ ఉంది. పండితుడైనటువంటి వాడు ఈ సమదర్శిత్వము అనేటువంటిది సాధిస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకేచ పండితా సమదర్శిన. అది చూడలేకపోయినటువంటి వాడి పరిస్థితి ఏంటి అని అంటే మృత్యోహ మృత్యుం ఆప్నోతి అంటే మరణం నుంచి మళ్ళీ మరణానికి అంటే పునః పునః నా దగ్గరికి వచ్చిపోతూ ఉంటారు. ఇది ఎవరు చెప్తున్నారు? యమధర్మరాజు చెప్తున్నారు నచికేతసునికి. ఇది తెలుసుకోలేనటువంటి వాళ్ళు మళ్ళీ 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 నా దగ్గరికి వస్తూ ఉంటారు, తన్నులు తింటూ ఉంటారు, లేదా నూనెలో వేయించబడతారు, లేదా స్వర్గంలోకి వెళ్ళి ఏదో ఒక క్షణకాలమో కొంతకాలమో అక్కడ ఏదో నృత్యగానాలో ఏమో ఉంటాయో నాకు తెలియదు, అవేవో ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన శాస్త్రాలు ఏముంది, అన్ని ధర్మాల్లోనూ ఇంచుమించు ఇలాంటివి ఏవో ఉంటాయి. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ పుడతారు, మళ్ళీ గర్భవాసంలో ఉంటారు 9 నెలలు. ఆ గర్భవాస నరకం అంటారు. అదైన తర్వాత మళ్ళీ ఉన్న ఆయుష్ కాలంలో సగం నిద్రకి, ఒక పావు వంతేమో ఊహ తెలియకుండాను వృద్ధాప్యంలోనూ రోగాల్లోనూ పోతుంది. మిగతా పావు వంతు భాగంలో నేర్చుకోవటానికి, దెబ్బలు తినటానికి వీటికే సరిపోతుంది. ఇంకా మిగిలిన సమయం ఏముంది సాధించడానికి? ఆ కొంచెం సమయానికి అబ్బో చాలా కష్టపడిపోయామండి అనుకుంటేలా. సో ఇది తెలుసుకోలేకపోతే మృత్యోః మృత్యుం ఆప్నోతి ఇహ నాన్ అనేవ పశ్యతి. దీన్ని భగవత్పాదుల వారు దీనికి భాష్యం ఏం చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు. యదేవేహ అముత్ర అంటే స్వర్గము అనే ఒక అర్థం కూడా ఉంది. అముత్ర అనేటువంటిది ఇక్కడ పరము అనేటువంటి దాంట్లో ఇక్కడ ఏదైతే ఉందో అక్కడ అదే ఉంది, అక్కడ ఏదైతే ఉందో ఇక్కడ అదే ఉంది. అంటే దేహం లోపల ఏది ఉందో పరంగాను అదే ఉంది, పరంలో ఏది ఉందో లోపల అదే ఉంది అని చెప్పడం అక్కడ. యదేవేహ కార్యకారణ ఉపాధి సమన్వితం సంసార ధర్మవత్ అవభాసమానం అవివేకినాం తదేవ స్వాత్మస్థం అముత్ర. అముత్ర అంటే నిత్య విజ్ఞాన ఘన స్వభావం సర్వ సంసార ధర్మవర్జితం అంటే బ్రహ్మ, పరబ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఉపనిషత్తుల్లో చెప్పేటువంటిది మ్యాక్సిమం బ్రహ్మ అంటే పరబ్రహ్మమే. ఒకవేళ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారి గురించి చెప్పాలన్నప్పుడు హిరణ్యగర్భుడు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సందర్భాన్ని బట్టి మనం ఏంటి అనేది గ్రహించుకోగలగాలి. అది మెల్లమెల్లగా అలవాటు అవుతుంది, తెలుస్తూ ఉంటుంది. సో నిత్య విజ్ఞాన ఘన స్వభావం, నిత్యమైనటువంటిది విజ్ఞాన ఘన స్వభావమైనటువంటిది, సర్వ సంసార ధర్మవర్జితం, ఈ సంసారిక ధర్మాలన్నిటికీ కూడా పరంగా ఉన్నటువంటిది. అదేవరు అంటే పరబ్రహ్మ. యచ్చ అముత్ర అంటే ఆమిష్మిన్ ఆత్మని స్థితం అంటే లోపలే ఉన్నటువంటిది. తదేవేహ నామరూప కార్యకరణ ఉపాధిం అనువిభావ్యమానం నా అన్యత్. ఈ లోపలే ఉండి ఈ దేహమే నేను అనేటువంటి భావన కలిగేటట్లుగా చేస్తోంది కదా, అదే పరంగాను ఉంది, ఉన్నది ఒక్కటే. తత్ర ఏవం సతి అలా ఉన్నప్పటికీ ఉపాధి స్వభావ భేద దృష్టి లక్షణయా అంటే ఈ లక్షణం చేత అంటే దేని చేత అంటే అవిద్యయా మోహిత, అవిద్యతోటి మోహింపబడి ఉండి, మోహిత సన్ మోహింపబడి ఉండి, యైహ బ్రహ్మణ్య నానాభూతే పరస్మాత్ అన్యోహం, ఈ బయట కనిపించేటువంటివన్నీ వేరు, నేను వేరు, నాకంటే ఇవన్నీ భిన్నంగా ఉన్నాయి,
ఎందుకని నేను ఇంతే, నా హైట్ ఇంత, నా వెయిట్ ఇంత, నా రంగు ఇది, నా వర్ణం ఇది, నా పేరు ఇది, నా అది ఇది, ఇది అది, వీటిల్లోనే మునిగిపోయింది. కాబట్టి అవిద్యామోహిత సన్ యహ బ్రహ్మణి నానాభూతే పరస్మాత్ అన్యోహం మత్తః అన్యత్ పరం బ్రహ్మ ఇది నానేవ భిన్నం ఇవ పశ్యతి ఉపలభతే సహ మృత్యోహో, అంటే మరణాత్ మరణం మృత్యుం పునః, అంటే ఒక అవిద్యాక్షేత్రం నుంచి ఇంకొక అవిద్యాక్షేత్రానికి, మృత్యు నుంచి మృత్యు అని అంటే ఈ జన్మ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక జన్మలో ఇక్కడే వచ్చి మనిషిగా పుడతానేమో అని భావన పెట్టుకోకండి. అవిద్యాక్షేత్రం అంటే భూలోకం ఒక అవిద్యాక్షేత్రము అని అంటే ఈ బ్రహ్మాండం ఒక అవిద్యాక్షేత్రం అయితే ఇంకొక బ్రహ్మాండం ఇంకొక అవిద్యాక్షేత్రం. ఎన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి అనేటువంటిది లెక్కలేదు. ప్రతిసారి ఈ బ్రహ్మాండంలో భూమిలోనే పుట్టాలని లేదు, ఇంకో జన్మలో ఇంకో లోకంలో పుట్టరని లేదు. పై లోకంలో పుట్టచ్చు, లేదా కింద లోకంలో పుట్టచ్చు. ఈ లోకంలో పుట్టిన మనిషిగానే పుట్టాలని లేదు. ఇవన్నీ అవిద్యాక్షేత్రాలే. ఏది దేవజన్మ కూడా అవిద్యాక్షేత్రమే. సాక్షాత్తు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి స్తంభ పర్యంతం అని చెప్తున్నారు కదా, ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అని. అంటే బ్రహ్మదేవుడిది అయినా కూడా ఆయనకు కూడా ఇదే భావన, నేను సృష్టి చేశాను. దీనికి కావాలంటే రిఫరెన్స్ భాగవతం చూసుకోండి. బ్రహ్మగారికి ఒకసారి అనిపించింది, ఈ జీవులన్నిటినీ నేను సృష్టిస్తున్నాను, ఈ కృష్ణుడు ఎవరు, ఇంత చిన్నపిల్లవాడు, ఇంత పొగుడుతున్నారు నారదుడు, వీళ్ళు వాళ్ళు అందరూ నాకంటే గొప్పవాడా అనుకున్నాడు. పరీక్షించడానికి వచ్చాడు. ఏమైంది చివరికి? బ్రహ్మగారికి తల తిరిగి నోట్లోకి వచ్చింది అని అంటారు చూడండి. ఆ విధంగా తన సృష్టించినటువంటి గోపబాలురు, గోవులు అందరూ కూడా యథావిధిగా అక్కడ గోకులంలో తిరుగుతూనే ఉన్నాయి. తను బంధించి తెచ్చి ఇక్కడ పెట్టినటువంటి ఆ గోపాలురు, బాలకులు, గోవులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇదేలా సాధ్యం అర్థం కాక బుర్ర గోక్కున్నారు. ఒకటి కాదు పాపం, మనకంటే ఒకటే బుర్ర గోక్కోడానికి. 4 బుర్రలు గోక్కోవాల్సి వచ్చింది. గోక్కుని చివరికి అర్థం కాక ఇదేమి లీల తండ్రి అని చెప్పి మళ్ళీ ఆయన్నే వేడుకుంటే ఆయన చూపిస్తాడు. అంతటా ఆయనే ఉన్నాడు అక్కడ. దీని ద్వారా ఏం తెలుస్తోంది? పరమాత్మ ఒక్కడే. నువ్వని, నేనని ఇన్ని రూపాలు ఉన్నాయా? నిజానికి ఇవన్నీ వ్యావహారికంగా ఒక ఆవు, ఒక ఇది, ఒక అది, ఇవన్నీ వ్యావహారిక భావనలు అంతే. అన్నిటిలోనూ ఉన్నటువంటిది ఆ పరమాత్మయే. ఇది తెలుసుకోలేదా? మృత్యోహో అంటే మరణాత్ మరణం మృత్యు పునః పునః జన్మ మరణ భావం ఆప్నోతి ప్రతిపద్యతే. అయ్యో నేను మళ్ళీ పుట్టాను, మళ్ళీ చచ్చాను, మళ్ళీ పుట్టాను, మళ్ళీ చచ్చాను, ఇందులోనే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. తస్మాత్ తథా న పశ్యేత్ అంటే ఏం చూడొద్దు? విజ్ఞాన ఏకరసం నైరంతర్యేణ ఆకాశవత్ పరిపూర్ణం బ్రహ్మ ఏవ అహం అస్మి ఇది పశ్యేత్. ఏం చూడొద్దని చెప్పారు? ఈ భిన్న దృష్టి కలిగి ఉండవద్దు, ఈ బాహ్య దృష్టి కలిగి ఉండవద్దు. భిన్న దృష్టి అంటే నేను వేరు, ఆ పక్కింటి వాళ్ళు వేరు, కుక్క వేరు, ఆవు వేరు, ఏనుగు వేరు కాదు. అంతటా ఉన్నటువంటిది పరమాత్మే. ఆ పరమాత్మే నాలోనూ ఉన్నారు, నాలో ఉన్న పరమాత్మే వాటిలోనూ ఉన్నారు. నేను వేరు కాదు, పరమాత్మ వేరు కాదు. నేనే పరమాత్మ, పరమాత్మే నేను. అసలు ఉన్నది పరమాత్మ ఒక్కటే. నువ్వు లేవు, నేను లేవు, కుక్క లేదు, పిల్లి లేదు. ఈ దృష్టిలో ఉండకుండా ఏం చేయాలి? విజ్ఞాన ఏకరసం నైరంతర్యేణ ఆకాశవత్. ఆకాశవత్ అంటే ఆకాశం వలె అని చెప్పడం అనేటువంటిది ఒక ఉదాహరణ కోసం, మనకి తెలిసిన దాంట్లో ఒక దృష్టాంతం చెప్పాలి కాబట్టి ఆకాశవత్ అన్నారు. నిజానికి ఆకాశం కంటే కూడా సూక్ష్మమైనటువంటి వారు. పరిపూర్ణం, పరిపూర్ణుడు. ఈ లోపం ఉంది అని ఎత్తి చెప్పడానికి సాధ్యమే కాదు. బ్రహ్మ ఏవ అహం అస్మి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి దాన్ని ఈ మంత్రంలో చెప్తున్నారు. ఆ బ్రహ్మమే నేను, అహం బ్రహ్మాస్మి ఇది పశ్యేత్. పశ్యేత్ అంటే చూడు, గ్రహించు, ధారణ చెయ్యి, లేకపోతే తెలుసుకో. ఇది వాక్యార్థం. అంటే ఈ చెప్పినటువంటి వాక్యానికి ఏది? యదేవేహ తదముత్ర యదముత్ర తదన్వేహ మృత్యో సమృత్యం ఆప్నోతి యహ నానేవ పశ్యతి అని చెప్పినటువంటి వాక్యానికి అర్థం ఇది అని భగవత్పాదుల వారు 10వ మంత్రంలో చెప్పారు. ప్రాగేకత్వ విజ్ఞానాత్ ఆచార్య ఆగమ సంస్కృతేన అంటే ఈ ముందు చెప్పబడినటువంటి ఈ విజ్ఞానం కోసం అని చెప్పి ఆచార్య ఆగమాత్, ఆచార్య ఆగమ సంస్కృతేన అంటే ఆచార్యుల ద్వారా, అంటే గురువుల ద్వారా, ఆగమముల ద్వారా అంటే శృతివాక్యముల ద్వారా, అంటే ఈ ఉపనిషత్ వాక్యాల ద్వారా సంస్కృతైన సంస్కరింపబడినటువంటి
ఆ సంస్కరింపబడినటువంటి అని అక్కడ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పారు అనేటువంటిది 11వ మంత్రం చదివితే మీకు అర్థమవుతుంది. 11వ మంత్రం ఓం మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యో సమృత్యుం గచ్చతి య ఇహ నానేవ పశ్యతి. కలిపి చదువుదాం. ఓం మనసైవేదమాప్తవ్యం నేహ నానాస్తి కించన మృత్యో సమృత్యుం గచ్చతి య ఇహ నానేవ పశ్యతి. పదచ్ఛేదం. మనసా ఏవ ఇదం ఆప్తవ్యం న ఇహ నానా అస్తి కించన మృత్యోః సహ మృత్యుం గచ్చతి య ఇహ నానా ఇవ పశ్యతి. నానా ఇవ అంటే చాలా ఉన్నట్టుగా, భిన్న భిన్నంగా ఉన్నట్టుగా, పృథక్ పృథక్ అంటే విడివిడిగా, అంటే ఇది వేరు ఇది వేరు ఇది వేరు ఉన్నట్టుగా ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టుగానే మృత్యోః మృత్యుం గచ్చతి య ఇహ నానేవ పశ్యతి. మరి ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఉపోద్ఘాతంలో ప్రాక్ ఏకత్వ విజ్ఞానాత్ ఆచార్య ఆగమ సంస్కృతేన మనసా, ఆచార్యుల ద్వారా శ్రవణం చేయటం ద్వారా, శృతివాక్యాలని అధ్యయనం చేయటం ద్వారా, విచారణ చేయటం ద్వారా, అటువంటి శిక్షణ ద్వారా సంస్కృతింపబడినటువంటి అంటే సంస్కరింపబడినటువంటి మనసా మనస్సు చేత ఏవ ఇదం అటువంటి మనస్సు చేత మాత్రమే ఇది ఆప్తవ్యం పొందబడుతుంది, పొందగలుగుతారు. నా ఇహ నానా అస్తి కించన ఇన్ని లేవు ఉన్నది ఒకటే అనేటువంటిది అటువంటి సంస్కరింపబడినటువంటి మనస్సు ద్వారా తెలుసుకుంటారు అని ఈ మంత్రం సంక్షిప్తార్థము. ఇప్పుడు భగవత్పాదుల వారు దీన్ని వివరణ ఇచ్చారు చూద్దాం. మనసా ఇదం బ్రహ్మ ఏకరసం ఆప్తవ్యం. ఆప్తవ్యం అంటే జ్ఞాతవ్యం అంటే తెలుసుకొనబడాలి. ఆత్మ ఏవ నా అన్యత్ అస్తి ఇది, ఆత్మ కంటే భిన్నముగా ఇంకొకటి లేదు. ఆప్తేచ నానాత్వ ప్రత్యుపస్థాపికాయ అవిద్యాయ నివృత్తత్వాత్ ఇహ బ్రహ్మణి నానా నా అస్తి కించన అణుమాత్రం అపి. అణువు కూడా అంటే చిన్నది అనుకునేటువంటిది కూడా పరబ్రహ్మం కంటే భిన్నముగా లేదు, విడిగా లేదు. భేద దృష్టి వద్దు. దీనికి కారణం ఏంటంటే అవిద్యాయ నివృత్తత్వాత్ బ్రహ్మణి ఇహ బ్రహ్మణి. సో ఆ అవిద్య నుంచి విడిపడి నివృత్తి చెంది పరబ్రహ్మము ఎందే అంతా ఉంది, విడిగా ఇంకొకటి కూడా ఎక్కడ కించిత్ కూడా అంటే ఒక అణువు కూడా ఆ సర్వవ్యాపక పరబ్రహ్మం కంటే భిన్నంగా ఉండే అవకాశమే లేదు. యస్తు పునః అవిద్యాతిమిర దృష్టిం నముంచతి నానా ఇవ పశ్యతి సహ మృత్యోః మృత్యుం గచ్చతి ఏవ. స్వల్పమపి భేదం అధ్యారోపయన్ ఇది అర్థః. కించిత్ అయినా కానీ భేదం పెట్టుకున్నామా, భేద దృష్టి కలిగి ఉన్నామా, చేసేటువంటి ప్రతి వ్యవహారంలోనూ ప్రతి ఆలోచనలోనూ నాకంటే భిన్నం ఇంకొకటి లేదు అంటే పరమాత్మ కంటే భిన్నం ఇంకొకటి లేదు, అంతా పరమాత్మే, ఆ స్థితి రావాలి. గుడికి వెళ్ళారు, చక్కగా భక్తితోటి దండం పెట్టుకున్నారు. గుడిలో దేవుడు ఎవరు? పరమాత్మకి సూచకం అంటే అక్కడ పరమాత్మే. వెళ్ళగానే గుడిలో అర్చకులు మీ దగ్గర కొబ్బరికాయ ఏదో తీసుకెళ్ళి ఏదో పూజ చేస్తారు. ఆయన ఎవరు? పరమాత్మే. బయటికి వస్తున్నారు, ఎవరో పలకరించారు, ఎవరు వాళ్ళు? పరమాత్మే. అలా అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు పట్టేసుకోమని కాదు, దృష్టి భేదం రాకూడదు. పలకరించి బయటకు వచ్చారు, అక్కడ ఎవరో అడుక్కునేవాడు కనిపించాడు చెప్పులు పెట్టిన దగ్గర, ఎవరు? ఇంకా కొంచెం ముందుకు వచ్చారు, గజ్జి పట్టినటువంటి కుక్క ఏదో కనిపించింది, ఎవరు? ఇంకా ముందుకు వచ్చారు, ఒక ఆవు కనిపించింది. ఇన్ని లేవు, ఇవన్నీ కూడా వ్యావహారికంగా ఉన్నట్లుగా అవిద్య ద్వారా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం వీటిని చూడటానికి అలవాటు పడ్డాము. దీని నుంచి విరమించి ఉన్నది పరబ్రహ్మమే, నా లోపల ఉన్నటువంటి పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మమే అంతటా వ్యాపించింది. ఇవన్నీ కూడా ఆ పరబ్రహ్మము యందు మనకి అధ్యారోపణ చెంది ఉన్నాయి అని భగవత్పాదుల వారు దీనికి వ్యాఖ్యానించారు. దీనికి సాధన అనేటువంటిది ఒక్క రోజులో అవ్వదు, జన్మజన్మల నుంచి పట్టింది. జన్మజన్మల నుంచి దీన్నే
జాడ్యము అంటారు. బాగా వదలకుండా పట్టిన జిడ్డుని ఏమంటారు? జాడ్యము. ఆ నిశ్శేష జాడ్యాపహారిణి ఎవరు? జగన్మాత. పదాలు తెలుసు అందరికీ. నిశ్శేష జాడ్యాపహారిణి అని చెప్పి జగన్మాతని ప్రార్థన చేస్తాం. కానీ ఈ జాడ్యం ఏంటి? పాతకు పట్టిన జిడ్డ, అంతఃకరణానికి పట్టినటువంటి అవిద్య అనేటువంటి జిడ్డిది. మరి నీలోనే ఉన్నారు, బుద్ధి గుహలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు, నీలోనే అని చెప్తున్నారు కదా. దాన్నే ఇంకొంచెం స్పష్టంగా చెప్తున్నారు. పునః అపి తదేవ ప్రకృతం బ్రహ్మ ఆహా. ఆ ప్రకృత బ్రహ్మం గురించే, అంటే జీవాత్మ గురించి, అంటే నీలోనే ఉంది 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 అని చెప్తున్నారు కదా. ఆ నీలోనే ఉన్నటువంటి ఆ ఆత్మ గురించి 12వ మంత్రంలో చెప్తున్నారు. ఓం అంగుష్టమాత్రః ఓం అంగుష్టమాత్రః పురుషో మధ్య ఆత్మని తిష్టతి ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వై తత్. అందరం కలిసి చదువుదాం. ఓం అంగుష్టమాత్రః పురుషః మధ్య ఆత్మని తిష్టతి ఈశానం భూతభవ్యస్య న తతో విజుగుప్సతే ఏతద్వై తత్. అంటే ఈ ఒకలాగా చెప్పాలంటే ఇది జీవస్వరూప వర్ణన ఈ మంత్రంలో చేసేటువంటిది. ఉపనిషత్కారులు ఈ మంత్రంలో నీలోనే ఉంది నీలోనే ఉంది అని ఏదైతే చెప్పారో దానికి ఒక స్వరూపం ఉంది. ఇవన్నీ కూడా కల్పితమే. ఆత్మ అపరిచ్ఛిన్నమైనప్పుడు, నామరూపానికి అతీతంగా ఉన్నప్పుడు ఈ అంగుష్ట మాత్రం ఉంటుంది, ఇంత ఉంటుంది, అంత ఉంటుంది అని చెప్పడం ఇవన్నీ కూడా ఎందుకంటే బోధ కోసము అని గ్రహించాలి. సో దీనికి పదచ్ఛేదం అంగుష్టమాత్ర పురుష మధ్యే ఆత్మని తిష్టతి ఈశానం భూతభవ్యస్య న తథ విజుగుప్సతే ఏతద్వై తత్. ఈ హృదయం అనేటువంటిది బొటనవేలు పరిమాణంలో ఉంటుంది. ఆ బొటనవేలు పరిమాణంలో ఉన్నటువంటి హృదయంలో వ్యాప్తి చెందినటువంటి ఒక పదార్థం గురించి చెప్పాలంటే ఎంత ఉందని చెప్పాలంటే ఆ హృదయం అంతా నిండి ఉంది. ఆ హృదయం అంగుష్ట మాత్రం కాబట్టి ఇది కూడా అంగుష్ట మాత్రము అని చెప్తాం. ఆ అంగుష్ట మాత్ర పురుషుడు నీ యందే అంటే నీ హృదయంలో మధ్యలో తిష్టతి, అందులో అధిష్ఠించి ఉన్నాడు. ఎలాంటి వాడు? భూతభవ్యస్య ఈశానం. ఈశాన్యం అంటే అన్నిటిని కంట్రోల్ చేసేటువంటి వాడు అని చెప్పుకున్నాం. వేటిని అంటే భూత భవిష్యత్తులను కూడా, అంటే అన్ని కాలాలని కూడా, అంటే అన్నిటినీ కూడా తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు. ఇది తెలుసుకున్నటువంటి వాడికి దేని గురించి కూడా నా విజుగుప్సతే, అంటే దీన్ని రక్షించాలి అని ప్రయత్నం చేయడు, దీన్ని వదులుకోవాలి అని చెప్పి అనుకోడు. అయ్యే ఇది నాకు సరిపోదు, ఇది వదిలేద్దాం అంటే దేహ బుద్ధి కాదు, ఇక్కడ ఆత్మబుద్ధిలో ఈ విచారణ జరగాలి. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు ఇది అదేని ఉంది అంతటా కూడా పరబ్రహ్మమునే తెలుసుకోగలుగుతాడు. అంతా పరబ్రహ్మము యందు అధ్యాస చెంది ఉంది అని గ్రహిస్తాడు. దీనికి శాంకర భాష్యం చూద్దాం. అంగుష్ట మాత్ర అంటే అంగుష్ట పరిమాణ, అంగుష్టం అంటే బొటనవేలు సైజులో ఉన్నారు అని చెప్తున్నారు. అంగుష్ట పరిమాణం హృదయ పుండరీకం అంటే హృదయ పుండరీకం, హృదయ కమలము అని ఏదైతే అంటామో ఆ హృదయ కమలం యొక్క సైజు ఎంత అంటే బొటనవేలు అంత సైజు అట హృదయం సైజు. అందుకని అక్కడ ఆ హృదయం అంతా నిండి ఉన్నటువంటి వాడు పరబ్రహ్మ అంగుష్టం పరిమాణంలో ఉన్నారు అని చెప్తున్నారు. హృదయ పుండరీకం తచ్ఛిద్రవర్తి అంటే అందులో ఉండేటువంటి ఛిద్రము అంటే ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఛిద్రము. ఆ గ్యాప్లో అంటే ఇక్కడ అంతఃకరణ ఉపాధి, అంతఃకరణం అనేటువంటి ఉపాధిలో అంగుష్ట మాత్ర వంశపర్వ మధ్య అంటే ఇక్కడ వంశపర్వం అంటే వెదురు కణుపులు ఉంటాయి. ఒక కణుపు నుంచి ఒక కణుపుకు ఉండేటువంటి గ్యాప్ ఏదైతే ఉంటుందో అది వంశపర్వం అంటారు. అంటే ఇక్కడ వంశం అంటే వెదురు కణుపు, వెదురు అని తీసుకోవచ్చు. వెదురు వాసం ఉంటుంది, వెదురు కర్ర అంటాం కదా అది. వంశపర్వ మధ్యే వర్త్యం అంబరవత్ అందులో ఆకాశము వలె ఇమిడి ఉంటాడు, నిండి ఉంటాడు. ఆకాశము వలె ఉపమానం అంటే ఒక గిన్నె ఉంది అనుకోండి, ఒక ఘటం ఉంది, ఘటంలో ఆకాశం ఎలా ఇమిడిపోయి ఉంటుందో అలా హృదయంలో పరమాత్మ ఇమిడిపోయి ఉన్నారు అని చెప్పడం ఇక్కడ. అది పురుష
పూర్ణం అనేన సర్వం ఇతి. పురుష అనేటువంటిది ఎందుకంటే పూర్ణం అనేన అంతా తనే కాబట్టి సర్వమితి. మధ్యే ఆత్మని అంటే శరీరే తిష్టతి అంటే నీ శరీరంలోనే ఉండేటువంటి హృదయ పుండరీకంలో, ఆ హృదయ పుండరీకం అంగుష్ట పరిమాణం ఉంది కాబట్టి ఈయన కూడా అంగుష్ట పరిమాణంలో నిండి ఉన్నాడు. యస్మాత్ యహ తం ఆత్మానం అంటే ఆయనని అంటే ఆ పరమాత్మని ఎవరైతే ఆత్మానం అంటే తన ఆత్మగా తననుగా తన యందు ఉన్నటువంటి ఆ పరమాత్మని తానుగా, ఈశానం భూతభవ్యస్య అంటే తనే అంతటినీ కంట్రోల్ చేసేటువంటి వాడు, నిర్ణయం చేసేటువంటి వాడు అనేటువంటి దానిగా, భూతభవ్యస్య అన్ని త్రికాలాతీతుడు త్రికాలములని కూడా అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు, విదిత్వా తెలుసుకున్నటువంటి వాడేది, నా తతః ఇత్యాది పూర్వత్ నతతో విజుగుప్సతి. ఇంకా దేని గురించి కూడా చింత ఉండదు. నెక్స్ట్ మంత్రము దీనికే ఇంకా కొంచెం తథా. అదేవిధంగా 13వ మంత్రం ఓం అంగుష్టమాత్రః పురుషో జ్యోతిరివా ధూమకః ఈశానో భూతభవ్యస్య స ఏవాద్య స ఉష్వః ఏతద్వైతత్. ఈ అంగుష్టమాత్ర పురుషుడు అంతరాత్మలోనే ఉన్నాడు, నీ హృదయ కమలంలో ఉన్నాడు అని చెప్పేటువంటి ఈ అంగుష్టమాత్ర పరమాత్మ ఎటువంటి వాడు అనేటువంటిది ఇంకొక ఉపమానం చెప్తున్నారు. ఒక దీపం వెలిగించారు, ఆ దీపానికి పొగ లేదు, జ్యోతికి పొగ లేనటువంటి జ్యోతి వలె, జ్యోతిరివా ధూమక, జ్యోతి ఇవ అధూమక అంటే పొగలేనటువంటి జ్యోతి వంటి వాడు అంటే ప్రకాశవంతమైనటువంటి వాడు. పొగ ఉందంటే అర్థం ఏంటి అంటే అందులో కొంత మలినం ఉంది అని. ఎటువంటి మలినము లేదు, ఎటువంటి పొగ లేకుండా ఉండేటువంటి జ్యోతి ఉంటుంది కదా, అటువంటి జ్యోతి వలె, జ్యోతితో సమానమైనటువంటి వాడు. ఇది ఉపమానం, అంతేగాని జ్యోతి వలె కాంతి అని కాదు అక్కడ. భూత భవిష్యత్ అన్నిటినీ కూడా శాసించేటువంటి వాడు కాబట్టి, శాసనకర్త కాబట్టి ఈశానుడు. నిన్న లేడు అని లేదు, రేపు ఉండడు అని లేదు. ఒకప్పుడు ఉన్నాడు, ఇంకొకప్పుడు ఉండడు అని కాదు. సర్వకాల సర్వావస్థలలోనూ అంటే నేను నిద్రపోయినప్పుడు లేడండి అలా ఉండడు. అన్ని కాలాల్లోనూ అన్ని అవస్థల్లోనూ ఉన్నారు. నిశ్చయంగా ఈయనే ఆయన. ఈయనెవరు? ఆయన ఎవరు? ఈయనే అంటే నీ హృదయంలో, నీలో ఉన్నటువంటి హృదయ పుండరీకంలో ఉన్నటువంటి అంగుష్టమాత్ర సైజులో ఉన్నటువంటి పరమాత్మని ఎవరైతే జీవాత్మనో లేకపోతే ఆత్మనో చెప్తున్నామో, ఈయనే పరంగా ఉన్నటువంటి ఆ పురుషుడు కూడా ఒక్కడే ఉన్నది అని చెప్తున్నారు. సంక్షిప్తార్థం అది. దీనికి శాంకర భాష్యం అంగుష్టమాత్ర పురుష జ్యోతిరివా ధూమక అధూమకం ఇది యుక్తం జ్యోతిష్పరత్వాత్. ఇది యోగులు ధ్యానం ద్వారా ఈ విధంగా హృదయంలో ధారణ చేసి ధ్యానం చేస్తారు. కుండలి యోగంలో కూడా స్వామీజీ మా గురుదేవులు ఇలాగే చెప్పేవారు, హృదయ పుండరీకంలో ధ్యానం చేయమని చెప్పేవారు. అలాగే ఆజ్ఞాచక్రంలో జ్యోతి దర్శనం అవుతుంది అని కుండలి యోగంలో చెప్పబడినటువంటి ఇవన్నీ కూడా యోగి మార్గంలో, యోగ మార్గంలో దీని గురించే వివరించారు అక్కడ. యస్తు ఏవం లక్షితః యోగిభిః హృదయే ఈశానో భూతభవ్యస్య సహ నిత్యః కూటస్థః అద్య ఇదానీం ప్రాణిషు వర్తమానః. వర్తమానంలో ఉన్నటువంటి వాడే భూతకాలంలోనూ ఉన్నాడు, భవిష్యత్ కాలంలోనూ ఉన్నాడు. భూతకాలంలో శరీరం లేకపోవచ్చు, భవిష్యత్ కాలంలో శరీరం ఉండదు. భూతకాలంలో ఒకప్పుడు లేదు. ఈ జన్మకి మాత్రమే ఈ శరీరం, వచ్చే జన్మకి ఇదే శరీరం ఎక్కడైనా దాచిపెట్టి మళ్ళీ ఇదే శరీరంలో ప్రవేశిస్తారా? ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన తర్వాత నాకు ఇదే శరీరం బాగుంది ఇందులోనే వచ్చి కూర్చుంటా అంటారా? అనరు. కొత్త శరీరంలోకి వెళ్ళిపోవాల్సిందే. ఎవరు వెళ్తున్నారు? అంతటా అన్ని కాలాల్లోనూ ఉన్నటువంటి వాడే అక్కడ ఉండేది. నిత్య, అందుకని నిత్యుడు. కూటస్థుడు అంటే ఎటువంటి వికారానికి లోను కాకుండా ఉండేటువంటి వాడు కాబట్టి కూటస్థుడు. ఈశానుడు, ఈరోజు ప్రాణులందు అంటే జీవించినటువంటి ప్రాణులందు ఈరోజు ఎవరైతే వర్తిస్తూ ఉన్నారో
ఆయనే భూతకాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ కూడా వర్తనం ఉన్నది ఆయనకే. నా అన్యః తత్ సమః అన్యః చ జనిష్యత ఇత్యర్థ. ఆయనతో సమానమైనటువంటి వాళ్ళు కానీ ఆయన ఇంకొక దాని నుంచి ఉద్భవించటం అని కానీ ఉండదు. నిత్యుడు అని అంటే ఏంటి? ఒకప్పుడు జన్మించాడు కాదు, ఇంకొకప్పుడు జన్మిస్తాడు కాదు. అనేన నా అయం అస్తి ఇతి చ ఏక ఇతి అయం పక్షః న్యాయతః అప్రాప్తః అపి స్వవచనేన శ్రుత్యా ప్రత్యుక్తః తథా క్షణభంగవాదః చ. ఇక్కడ క్షణభంగవాదము అనేటువంటి దాని గురించి ఎందుకు చెప్పారంటే ఇది బౌద్ధులలో ఉండేటువంటి విజ్ఞానవాదము అన్నమాట. క్షణవాదము బౌద్ధుల్లో ముఖ్యంగా 3 ఉన్నాయి: శూన్యవాదము, విజ్ఞానవాదము, క్షణభంగవాదము. శూన్యవాదం అంటే అంతా శూన్యం నుంచే వచ్చింది. శంకర భగవత్పాదుల వారు వచ్చే నాటికి బౌద్ధులు వేదంలో అంటే యజ్ఞాలలో హింస ఉంటుంది అనేటువంటి ఒక ప్రచారం తీసుకుని వచ్చి వేదాన్ని నుంచి యజ్ఞాన్ని చేయకుండా నిరసింపచేసి వేదాన్ని నుంచి దూరం చేస్తూ బౌద్ధాన్ని వ్యాపింపచేశారు. అంటే మత మార్పుడులు అనేటువంటివి భారతదేశానికి ఈరోజు కొత్త కాదు. సనాతన ధర్మము, వైదిక ధర్మము అప్పుడు తట్టుకుని నిలబడింది, ఇప్పుడు తట్టుకుని నిలబడుతోంది. మిగతా ధర్మాలు చాలా మటుకు మధ్యలో పుట్టాయి, మధ్యలో పోయాయి. కొన్ని దీర్ఘకాలం ఉన్నాయి, కొన్ని స్వల్పకాలంలోనే అంతరించిపోయినాయి. సో శూన్యవాదంలో అంతా శూన్యం నుంచే వస్తుంది అంటారు. అంతా శూన్యమైనప్పుడు దాని నుంచి ఇంకొకటి ఎలా వస్తుంది? ఈ విధంగా శూన్యవాదాన్ని విజ్ఞానవాదులు ఖండించారు, శంకర భగవత్పాదుల వారు కూడా ఖండించారు. తర్వాత విజ్ఞానవాదులు అంతా విజ్ఞానమే, అంతకుమించి ఇంకొకటి లేదు. అంతా విజ్ఞానమే అనేటువంటిది కరెక్టే, అంటే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటిది తీసుకోవచ్చు. అందులోనూ లోపాలు ఉన్నాయి. ఆ విజ్ఞానాన్ని తెలుసుకునేటువంటి విధానం అనేటువంటిది అక్కడ దోషం వచ్చేస్తుంది. అంటే ఏంటి? ఇక్కడ అసలు ఇంకొకటి వస్తువు లేదు, పరమాత్మే అనేటువంటిది భగవత్పాదుల వారి యొక్క వాదన. అదేవిధంగా 3వది క్షణభంగవాదం అనేటువంటిది తీసుకొచ్చారు. ఇంకొకటి అంటే ఏంటి? క్షణక్షణం కూడా చనిపోతూనే ఉంటాయి, కొత్తగా పుడుతూనే ఉంటాయి. ఉదాహరణకి శరీరం ఉందండి, శరీరంలో ప్రతి ధాతువు కూడా చిన్న 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 కణాలతో కూడింది. ఉదాహరణకి రక్తం ఉంది, రక్తం అనేటువంటిది చిన్న 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 సూక్ష్మ బిందువుల యొక్క కలయిక. ప్రతి బిందువు చనిపోతూ ఉంటుంది, దాన్ని బయటికి నెట్టేస్తూ ఉంటుంది. మూత్రం ద్వారానో పురీషం ద్వారానో కొత్తవి వచ్చేసేసి వీటిని తోసేస్తూ ఉంటాయి. అలాగే చర్మం మీద ఉండేటువంటి కణాలు. అందుకనే దీనికి ఉదాహరణగా కూడా చెప్పాలి అని అంటే సైన్స్ ప్రకారం కూడా ఇది కరెక్టే. విజ్ఞానవాదం ప్రకారం ఏది? మనం పొద్దున్నే లేచిన తర్వాత దుప్పటి దులిపితే అక్కడంతా కూడా ఏదో డస్ట్ లాగా పడుతుంది. ఎండాకాలంలో ఒళ్ళు నలుపుకుంటే ఇక్కడ మట్టిలాగా వస్తుంది. ఇదంతా ఏంటి? డెడ్ సెల్సే. వీళ్ళ వాదన ఏంటంటే ప్రతి క్షణము పుడుతున్నారు కాబట్టి అంతా ప్రతిదీ కొత్తదే, నిత్యత్వం అనేటువంటిది లేదు. దీన్ని ఖండించారు. దీన్ని ఖండించడమే ఇక్కడ జరిగేటువంటిది. ఈ వ్యాఖ్యానంలో నువ్వు క్షణవాదం అని ఏదైతే అంటున్నావో అంటే నీ బుద్ధిలో ఉండేటువంటి కణాలు కూడా క్షణక్షణం మారిపోతూ ఉంటాయి. అంటే దీంతో ఒక డిసడ్వాంటేజ్ వాదనలో గొప్పది. అంటే శంకర భగవత్పాదుల వారి యొక్క యుక్తి ముందు వీళ్ళు ఎలా నిలబడలేకపోయారు అనేటువంటిది మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు తెలుసుకునేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఈ క్షణము, ఉదాహరణకి ఈ వ్యక్తి నాకు సంబంధికుడు, నా భర్త, నా భార్య, నా కొడుకు ఏదో తెలుసుకుంది. నెక్స్ట్ క్షణానికి ఈ బుద్ధి చనిపోయి కొత్త బుద్ధి పుట్టింది. అప్పుడు వీళ్ళు కూడా చనిపోయి పుట్టుంటారు కదా ఈ క్షణవాదం ప్రకారము. అంటే వాళ్ళు చనిపోయి పుట్టడం అంటే వాళ్ళల్లో ఉండేటువంటి మార్పు అనమాట. అప్పుడు ఈ తెలుసుకునేటువంటి కొత్తగా నీకు ఉత్పన్నమైనటువంటి బుద్ధి వీళ్ళని ఎలా తెలుసుకుంటుంది? వీళ్ళు వాళ్ళని ఎలా తెలుసుకుంటుంది? ఇప్పుడు చనిపోయినటువంటి బుద్ధికి వీళ్ళు భార్య, పిల్లలు, కుటుంబం. కొత్తగా పుట్టినటువంటి బుద్ధికి కూడా వీళ్ళు భార్య, పిల్లలు ఎలా అయ్యారు? లేదా ఇప్పుడు నువ్వు ఆల్రెడీ క్షణక్రితం పోయావు, కొత్తగా పుట్టావు. నువ్వు కొత్తగా పుట్టినప్పుడు వాళ్ళకి ఇప్పుడు నువ్వేమవుతావు? ఈ వాదనకి వాళ్ళ దగ్గర ఆన్సర్ రాలేదు, దొరకలేదు, విరమించుకున్నారు. ఈ విధంగా శంకర భగవత్పాదులు వాళ్ళ యొక్క వాదనతోటే లోపాన్ని ఎత్తి చూపి వాళ్ళ యొక్క వాదనతోటే వాళ్ళ ఆర్గ్యుమెంట్లో ఉండేటువంటి లోపంతో వాళ్ళ ఆర్గ్యుమెంట్ వీక్ అయిపోయేటట్టుగా చేశారు. సో అదే ఇక్కడ క్షణవాద భంగ అన్నారు. అనేన నాయం అస్తి ఇతి చ ఏక ఇత్యతం ఇతి అయం పక్షః న్యాయతః అప్రాప్తః అపి స్వవచనేన శృత్యా. అంటే వాళ్ళ వచనం ద్వారానే వాళ్ళకి అక్కడ లోపం
కనిపించిందన్నమాట. ఎందుకని ఇది నిత్య వస్తువు, క్షణభంగురమైనటువంటిది కాదు పరమాత్మ. సంసారం క్షణభంగురం, అది శంకర భగవత్పాదులు కూడా చెప్తారు. ఇవన్నీ కనిపించేదంతా కూడా పరమాత్మకి భిన్నంగా ఉన్నటువంటిది ప్రతిదీ కూడా నశించిపోయేటువంటిదే. ఎందుకని పరమాత్మ తప్ప ఇంకొక సత్వస్తువు లేదు, మిగతాదంతా అసత్తే. దీన్ని ఇంకా తర్వాత మంత్రంలో ఏం వివరిస్తున్నారో చూద్దాం. ఈ భేద అపవాదం అంటే ఇక్కడ అపవాదం ఎలా వచ్చింది, ఈ భేద దృష్టి ఎలా వచ్చింది, ఆ భేదాన్ని గురించి కొంత వివరణ వస్తుంది. పునః అపి భేద దర్శన అపవాదం బ్రహ్మణ ఆహా, అంటే ఆ బ్రహ్మ యందు భేద దృష్టి కలగొడుతోంది కదా, అదే అపవాదం అనమాట. ఆ అపవాదం ఈ శృతి ఏం చెప్తోంది దాని గురించి అనేది ఈ మంత్రంలో చూస్తాము. 14వ మంత్రము. ఓం యథోదకం ఓం యథోదకం దుర్గే వృష్టం పర్వతేషు విధావతి ఏవం ధర్మాత్ పృథక్ పశ్యం తాన్యేవ అనువిధావతి. ఏ విధంగా అయితే పర్వతం మీద పడినటువంటి నీరు పైనుంచి, నీటి యొక్క సహజ లక్షణం ఏంటి, నిమ్నతకు ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఉన్నత స్థానం నుంచి నిమ్న స్థానానికి ప్రయాణిస్తుంది. ఎత్తుగా ఉండే దాని దగ్గర నుంచి పల్లంలోకి నీరు ప్రవహించడం అనేటువంటిది నీటి యొక్క ధర్మం. అదేవిధంగా ఈ ఆత్మ భిన్నత్వాన్ని చూసేటువంటి వాళ్ళు, అంటే నాలో ఉన్నటువంటి ఆత్మ వేరు, నీలో ఉన్నటువంటి ఆత్మ వేరు, ఇలా విడివిడిగా చూసేటువంటి వాళ్ళు ఇదే విధంగా అంటే ఏంటంటే ఇప్పుడు పర్వతం మీద నీళ్లు పడ్డాయండి, ఆ నీళ్ళన్నీ ఒక్క దగ్గరికి జమ అయితే ఫ్లో అనేటువంటిది కిందికి వస్తుంది. పర్వతం మీద పడినప్పుడు ఏమవుతుంది, కొన్ని చోట్ల కొన్ని నీళ్ళు అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఆగిపోయిన నీళ్ళు ఏమవుతాయి, ఎండ వచ్చినప్పుడు ఎగిరిపోతాయి, కింది దాకా రావు, ఇంకిపోతాయి, ఎగిరిపోతాయి, అంటే నశించిపోతాయి. అదే ఒక మైదాన ప్రాంతం, అంటే ఒక ఏటవాలు ప్రాంతంలో పర్వతం అంటే ఏంటి, హెచ్చు పల్లాలు, కొండలు, గుట్టలు ఉండేటువంటిది అది పర్వతం. అలా కాకుండా ఒక ప్లేన్ వాలుగా ఉండేటువంటి దాని మీద పడినటువంటి వర్షం అంతా కూడా కిందికి ప్రవహిస్తుంది. తేడా అది. సో విడివిడిగా ఆత్మల్ని విడివిడిగా చూసేటువంటి వాడు, అంటే ఆత్మ భిన్నత్వాన్ని చూసేటువంటి వాడు ఏ విధంగా అయితే భిన్న భిన్నమైనటువంటి స్థలాల్లో పడినటువంటి వర్షం నశించిపోతూ ఉంటుందో, ఒకే దగ్గర పడినటువంటి వర్షము అంటే ఆ ప్రాంతం అనేటువంటిది ఒకేలాగా అనుకూలంగా నీరు ప్రవహించేలాగా ఉంటే అది ఒక చెరువులోనో ఏర్పడుతుంది, ఒక చెరువులాగా ఏర్పడుతుంది, కొంతకాలం నిలిచి ఉంటుంది. ఇది సంక్షిప్త అర్థము. దీనికి భగవత్పాదులు భాష్యం చూద్దాం. యథా ఉదకం దుర్గే దుర్గమే దేశే ఉచ్ఛ్రితే వృష్టం సిక్తం. సిక్తం అంటే సించితే, అంటే చల్లినట్టుగా పడేటువంటిది. ఇది కరెక్ట్ వర్డ్. పర్వతేషు అంటే పర్వతవత్సు నిమ్న ప్రదేశేషు విధావతి వికీర్ణం సద్ వినశ్యతి ఏవం ధర్మాన్ ఆత్మనః భిన్నాత్ పృథక్ పశ్యన్ పృథక్ ఏవ ప్రతిశరీరం పశ్యన్ తాన్ ఏవ శరీరభేద అనువర్తినః అనువిధావతి. భిన్న భిన్నంగా పడినటువంటి నీరంతా ఒక దగ్గరికి వస్తే ప్రవాహంలాగా అవుతూ ఉంటుంది. అలా కాకుండా విడివిడిగానే ఉండిపోయింది అనుకోండి, ఏ చుక్క కాచుక్క అలాగే విడివిడిగా ఉండిపోతే ఎక్కువసేపు అది ఉండదు, ఆవిరైపోతుంది. అదేవిధంగా ఆత్మతత్వాన్ని భిన్న భిన్నంగా చూసినటువంటి వాడు విక్షేపం చెందుతాడు, నశించుతాడు అంటే అర్థం అది. అదే ఒకే ఆత్మతత్వాన్ని చూసినటువంటి వాడు సద్దర్శనం జరుగుతుంది. శరీర భేదం ఏవ పృథక్ పునః పునః ప్రతిపద్యతే ఇత్యర్థ. భేదం అనేటువంటిది శరీరానికి ఆత్మకి కాదు. ఇది తెలుస్తూనే ఉంది, దీనికి పెద్దగా వివరణ అక్కర్లేదు. కుక్క శరీరం వేరు, దాని ధర్మం వేరు, దాని ఆహారం వేరు, దాని ఆయుష్కాలం వేరు, దాని వర్తనం వేరు. మనిషి శరీరం వేరు, అలాగే ఏనుగు శరీరం వేరు, తాబేలు శరీరం వేరు. అది శరీరం వ్యావహారిక దృష్టి. కానీ ఆత్మతత్వం చూసుకుంటే శునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శినః విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచ ఏవ. అంటే ప్రతి దాంట్లోనూ ఉండేటువంటి ఆత్మతత్వం ఒకటే అనేటువంటి గ్రహిస్తేనే సద్దర్శనం అవుతుంది. యస్యః పునర్విద్యావతః విధ్వస్త ఉపాధికృత భేద దర్శనస్య
విశుద్ధ విజ్ఞాన ఘన ఏకరసం అద్వయం ఆత్మానం పశ్యతో విజానతో మునేహ అంటే మననశీలస్య మునేహ అనేటువంటిది షష్ఠీ విభక్తి, మననశీలస్య. మునే అనేటువంటి దానికి అర్థం ఏంటంటే మననశీలుడైనటువంటి వ్యక్తి యొక్క ఆత్మస్వరూపం కథం సంభవతి ఇది ఉచ్యతే. తర్వాత మంత్రంలో ఏం చెప్పబోతున్నారంటే ఈ అభేద దర్శనం చేయగలిగినటువంటి వాళ్ళు అంతా పరమాత్మే ఉన్నది అనేటువంటి ఒక రోజులో జరగదు. చేయగా ఇది రూఢి పడుతుంది. మనము పుట్టగానే జ్ఞానాన్ని సంపాదించాల. మనం చదివిన మాతృభాష అనుకోండి, మాతృభాషలో చదవటం పుట్టగానే రాలా. ముందుగా అక్షరాలు నేర్చుకున్నారు, దిద్ది అక్షరాన్ని గుర్తుపట్టడం నేర్చుకున్నారు. అక్షరాల తర్వాత పదాల తర్వాత వాక్యాల తర్వాత కొంచెం పెద్దవి అలా చదువుతూ దాని అర్థం తెలుసుకోవటం నేర్చుకున్నాం. ఇది ఒక రోజులో జరగల. అలాగే ఆత్మతత్వాన్ని గ్రహించడం కూడా రోజు సాధన చేయగా ఇన్ని సంవత్సరాలు సాధన లేదు, ఇన్ని జన్మల్లోనూ సాధన సరిగ్గా లేదు. అందుకని సాధన చేయగా ఇది తెలుస్తుంది. అప్పుడు అభేద దర్శనం అవుతుంది. అంటే అంతా కూడా ఆ పరమాత్మే నిండి ఉన్నారు అనేటువంటిది తెలుస్తుంది. ఇది ఎలా చేస్తారు అనేటువంటిది దాని గురించి కొంత వివరణ ఇస్తున్నారు. 15వ మంత్రం. ఓం యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి ఏవం మునేః విజానత ఆత్మా భవతి గౌతమ. కలిపి చదువుదాం. ఓం యథోదకం శుద్ధే శుద్ధమాసిక్తం తాదృగేవ భవతి ఏవం మునేర్విజానత ఆత్మా భవతి గౌతమ. పదచ్ఛేదం. యథా ఉదకం శుద్ధే శుద్ధం ఆసిక్తం తాదృకేవ భవతి ఏవం మునేః విజానతః ఆత్మా భవతి గౌతమ. గౌతమ అంటే గౌతమ గోత్రానికి చెందినటువంటి వాడు. ఈయన తండ్రి గురించి కూడా మొదటి అధ్యాయంలో చెప్పినప్పుడు గౌతమ, హే గౌతమ అని చెప్పడం జరిగింది. ఇప్పుడు నచికేతసుని కూడా యమధర్మరాజు గౌతమ అనే సంబోధిస్తున్నారు. ఆ గౌతమ గోత్రము. మునే అనేటువంటి దానికి మననశీలుడైనటువంటి వాడు. అంటే ఇప్పుడు శ్రవణం చేస్తున్నారు, శ్రవణం తర్వాత మననం చెయ్యాలి. అంటే పునః దీన్ని విచారణ చెయ్యాలి. అదేంటి, ఆత్మ ఒకటే అంటున్నారు, నాలో ఉన్న ఆత్మ, కుక్కలో ఉన్నటువంటి ఆత్మ, పక్కింటి వాళ్ళ ఆత్మ అంతా ఒకటే అంటున్నారు, ఎలా? ఇలా విచారణ చేస్తే వస్తూ ఉంటుంది. ఆత్మధర్మంలో మార్పు ఏమీ లేదు, ప్రతి జీవిలోనూ అదే. ఏ విధంగా శుద్ధమైనటువంటి జలాన్ని తీసుకొని వచ్చి ఒక గ్లాసుడు శుద్ధ జలాన్ని మీ ఇంటి నుంచి నేను అప్పు తెచ్చుకున్నాను, నా కుండలో ఉన్నటువంటి జలంలో కలిపేశాను. కాసేపు అయిన తర్వాత మీరు వచ్చి నేను ఇందాక ఇచ్చినటువంటి ఆ గ్లాసుడు శుద్ధ జలం నాకు ఇవ్వండి అన్నారు. ఇవ్వగలనా? గ్లాసుడు జలం ఇవ్వగలను, కానీ అదే జలం ఇవ్వండి అని అంటున్నారు మీరు. ఎలా ఇవ్వగలను? అంటే నీరులో కలిసిపోయినట్లుగా ఈ తెలుసుకున్నటువంటి వాడు ఆత్మని ఒకలాగానే చూస్తాడు, భిన్నత్వం ఉండదు అక్కడ. ముని అయినటువంటి వాడికి అంటే ఇలా మననం చేయగా తదేవ భవతి ఆత్మా భవతి గౌతమ అంటే పరమాత్మ స్వరూపుడు అయిపోతాడు. దీనికి శంకర భాష్యం. యథా ఉదకం శుద్ధే ప్రసన్నే శుద్ధం ప్రసన్నం ఆసిక్తం ప్రక్షిప్తం ఏకరసం ఏవ నా అన్యథ. అంటే ఒకటే అయిపోతుందో విడిగా తెలుసుకోలేము. ఒక బిందెడు నీళ్ళు తీసుకుపోయి చెరువులో పోసారు, నా బిందెడు నీళ్ళు నాకు ఇవ్వండి అంటే ఎలాగొస్తుంది? రాదు. నా అన్యథ తాదృకేవ భవతి ఆత్మ అపి ఏవం ఏవ భవతి. అంటే మననం చేయగా ఈ లోపల హృదయ పుండరీకంలో ఉంది, అంగుష్ట మాత్రంలో ఉంది అనేటువంటిది ఏదైతే ఉందో ఆ పరమాత్మ ఇది ఒకటే అయిపోతుంది. ఒకటే నిజానికి మననం చేయటం ద్వారా ఆ భేద దర్శనం తొలగుతుంది. అంతకుమించి తేడా లేదు. తెలియకపోయినా కూడా నీలో ఉన్న ఆత్మ పరమాత్మ ఒకటే. కాకపోతే ఇప్పుడు భేద దృష్టి ఉంది. మననం చేయటం ద్వారా, సాధన చేయటం ద్వారా భేద దృష్టి తొలగిపోతుంది, అంతే. నా అన్యథా తాదృకేవ భవతి ఆత్మ అపి ఏవమేవ భవతి ఏకత్వం విజానతః మునేః మననశీలస్య. ఇలా మననం చేసేటువంటి వాడికి ఒకటే అయిపోతుంది. ఓ గౌతమ అంటే ఓ నచికేత, ఓ గౌతమ గోత్రంలో, ఓ గౌతమ గోత్రోత్పన్న. తస్మాత్ కుతార్కిక భేద దృష్టిం. కుతర్కము అంటే తెలుసు మీ అందరికీ. తర్కము అంటే
తెలుసుకోవడానికి విశ్లేషణాత్మక దృష్టి, యుక్తితో కూడినటువంటిది, జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది. కుతర్కము అంటే చెడ్డ యుక్తి, అంటే సరిగ్గా తెలుసుకోకుండా భిన్నంగా ఆలోచించేటువంటి బుద్ధి అంటాం చూడండి. సో కుతార్కిక భేద దృష్టిం నాస్తిక దృష్టి, దీన్ని కుతార్కిక దృష్టి అనేటువంటి దాన్ని నాస్తిక కుదృష్టిం చ ఉజ్జిత్వ అంటే పరిత్యజ్య. ఆ భేద దృష్టిని, కుదృష్టిని, తార్కిక భేద దృష్టిని, నాస్తిక కుదృష్టిని, వీటిని పరిత్యజ్య వదిలేసి మాతృపితృ సహస్రేభ్య అపి హితైషిణ వేదేన ఉపదిష్టం ఆత్మ ఏకత్వ దర్శనం శాంత దర్పై ఆదరణీయం ఇత్యర్థ. 1000 జన్మల్లో తల్లిదండ్రులు అందరూ కలిసి వచ్చిన వాళ్ళందరికంటే కూడా హితైషిణి అంటే హిత ఐషిణ, నీకు హితవాక్యాన్ని చెప్పగలిగినటువంటి వాడు. ఎటువంటి హితవాక్యము? వేదేన ఉపదిష్టం, వేదంలో చెప్పబడినటువంటిది. ఏ వేదం అంటే ఈ ఉపనిషత్తులను కూడా వేదమనే చెప్తున్నాం. ఈ ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి, వేదంలో చెప్పబడినటువంటి జ్ఞానకాండకి సంబంధించినటువంటి ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఈ ఆత్మ ఏకత్వ దర్శనాన్ని శాంత దర్పై అంటే నీకు శాంతిని కలిగించేటువంటిది, దర్పాన్ని తొలగించేటువంటిది, అభిమానాన్ని తొలగించేటువంటిది. ఎటువంటి అభిమానం అంటే పనికిరాని అభిమానం, ఈ దేహమే నేను అనేటువంటి అభిమానం ఏదైతే ఉందో దేహాభిమానం, దీనిని తొలగించేటువంటి వాక్యాన్ని ఉపదేశించినటువంటి వాళ్ళు నీకు హితులు, హితైషి అని అంటాం కదా, అటువంటి వాళ్ళు హితైషిణులు. అటువంటి హితైషిణులు 1000 తల్లిదండ్రుల కంటే కూడా ఆదరణీయులు. ఆచార్య దేవో భవ అంటే ఇటువంటి వాళ్ళు ఆచార్యులు అని ఇక్కడ శాంకర భాష్యం 15 మంత్రులను చెప్పి ఈ ప్రథమావల్లిని లేదా చతుర్థావల్లి మొత్తంలో లేదా ద్వితీయాధ్యాయంలో ప్రథమావల్లిని శాంకర భాష్యం విరమించారు. రేపు ద్వితీయావల్లి లేదా పంచమవల్లి. ద్వితీయావల్లి అంటేనేమో ద్వితీయాధ్యాయంలో ద్వితీయావల్లి, మొత్తంలో చూసుకుంటే పంచమీ వల్లి. సో ఈరోజుకి ఇక్కడ విరమిస్తాము. ఇది శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య గోవింద భగవత్ పూజ్య పాదశిష్య శ్రీమద్ ఆచార్య శ్రీ శంకర భగవత కృతౌ కఠోపనిషద్ భాష్యే ద్వితీయాధ్యాయే ప్రథమావల్లీ భాష్యం సమాప్తం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.